వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. పాయసం చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సేమియా పాయసం తయారీ విధానం చూద్దాం. శనగబ్యాళ్ళు 2 గంటలు నానబెట్టుకొని ఇలా చెరువులో వేసుకొని ఉడికించుకోవాలి. శనగబ్యాళ్ళు, సేమియాలు చూడండి. ఇలా ఉడకాలి చూడండి. ఫాస్ట్గా ఉడికిపోతాయి. 2 గంటలు నానబెడితే తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఉడుకుతున్నాయి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత సబ్బియ్యము, ఇలా సబ్బియ్యం కూడా వేసుకోవాలి. శనగబ్యాళ్ళు ఉడికినాక కొత్త సబ్బియ్యము 2 గంటలు నానబెట్టాను. పాత సబ్బియ్యం అయితే అర్ధగంట నానితే సరిపోతాయి. చూడండి, ఈ సబ్బియ్యం కూడా ఉడికించుకోవాలి. శనగబ్యాళ్ళతో పాటు శనగబ్యాళ్ళు ఉడికాయి. తర్వాత సబ్బియ్యం వేసాము. సబ్బియ్యం ఉడకాలి. యాలకులు, సోపు, గసగసాలు ఇలా దంచుకోవాలి. చూడండి, వేయించకుండా దంచుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది దంచుతుంటే. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఉడుకుతున్నాయి సబ్బియ్యము. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని గసగసాలు వేసుకోవాలి. ఇలా గసగసాలు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని నెయ్యి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, ఎండు దాల్చిన ముక్కలు చూడండి ఉడుకుతున్నాయి. జీడిపప్పు, బాదం పప్పు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా, లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి కలిదిప్పుకుంటూ. చూడండి, నాకైతే పాయసంలో కొబ్బరి ఇష్టము. చూడండి, ఇలా గసగసాలు వేయించుకుని ప్లేట్లో వేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలి. చక్కగా ఏగాయి చూడండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా ఇలా ఏగితే సరిపోతుంది. పెనం పెట్టుకొని సేమియాలు వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి సేమియాలకి సరిపడా. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. సేమియాలను బాగా కలర్ చేంజ్ కావాలి. కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. ఒక పక్క పొయ్యి మీద ఉడుకుతున్నాయి సబ్బియ్యం అక్కడ ఉడుకుతున్నాయి, ఇక్కడ వేగుతున్నాయి. ఇలా వేయించుకోవాలి.
చక్కగా ఏగాయి చూడండి. ఇలా ఏగాలి, ఇలా ఏగితే సరిపోతాయి. నెయ్యిలో ఏగింటే మంచి స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ ఉడుకుతున్నాయి. వీడియో కాస్త లెంత్ ఎక్కువైతుంది. పాలు వేసుకోవాలి. సబ్బియ్యం ఉడికినాక పాలు వేసుకోవాలి. సబ్బియ్యం చక్కగా ఉడికిపోయాయి. శనగలు ఉడికాక సబ్బియ్యం వేసాను. సబ్బియ్యం ఉడికాక సేమ్యాలు వేసుకోవాలి. చూడండి, సబ్బియ్యం చక్కగా ఉడికిపోయాయి. ఇలా సబ్బియ్యం ఉడకాలి. యాలకులు, గసగసాలు, సోపు కచ్చాపచ్చాగా దంచుకునింది ఇలా వేసుకోవాలి. పాయసంలో ఇలా వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కచ్చాపచ్చాగా దంచిన పొడి వేసాం కాబట్టి. సేమ్యాలు వేసుకోవాలి. శనగలు ఉడికినాక సబ్బియ్యం వేసుకోవాలి. సబ్బియ్యం ఉడికినాక సేమ్యాలు వేసుకోవాలి. ఇలా సేమ్యాలు వేసుకొని కలిదిప్పుకోవాలి. సేమ్యాలు ఉడకాలి. ఎక్కువగా ఉడకకుండా మామూలుగా ఉడికించుకోవాలి ఈ సేమ్యాలను. చూడండి, సేమ్యా ఉడికితే సరిపోతుంది, ఎక్కువగా ఉడకకుండా. ఇలా కలిదిప్పుకోవాలి. చక్కెర వేసుకోవాలి. సేమ్యాలు ఉడికినాక చక్కెర వేసుకోవాలి. తగినంత చక్కెర ఇలా వేసుకొని కలిదిప్పుకోవాలి. శనగలు ఉడకాలి. తర్వాత సబ్బియ్యం ఉడకాలి. తర్వాత సేమ్యాలు ఉడకాలి. తర్వాత చక్కెర వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. చూడండి, లూజుగా ఇలా పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు. తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు. పలుచగా ఉండాలంటే కాస్త పాలుగా కొన్ని వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. అంతకన్నా నెయ్యే కదా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకోవాలి. ఈ పాయసంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది పాయసం. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, పాయసం చేతగాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నోటి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ చూడండి ఇలా వేసుకోవాలి. గసగసాలు వేయించాం కదా, అవి కూడా దీంట్లోనే కలిసిపోయాయి. చూడండి, పాయసం తింటున్నప్పుడు గసగసాలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి పంటి కింద. చూడండి, ఇలా వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్నోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పాయసం చేతగాని వాళ్ళకు కూడా ఇలా ఒకసారి చూస్తే తయారైపోతుంది, చేసేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, వీడియో చూసేయండి.